రక్షకుడైన క్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవగుదువు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మానవుని జీవిత ప్రయాణములో శ్రమలు రావటం సహజమే. కానీ క్రీస్తును కలిగిన వారమైన మనము శ్రమ కలిగినప్పుడు కృంగిపోతే ఆయనపై మనము ఆధారపడనట్టే. నీ గత జీవితంలో నీకు కలిగిన శ్రమలలో నీవు దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన నిన్ను వాటి నుంచి విడిపించి ఇంతవరకు నడిపించాడన్న సత్యాన్ని మరువకు. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ, విశ్వాస వీరులందరూ శ్రమలో సహనముగా దేవునిపై ఆధారపడినప్పుడు వారి ప్రార్థనలను ఆలకించి వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీకు కలిగిన శ్రమను, ప్రతికూలతను తొలగించటానికి, నిన్ను విడిపించి గొప్ప చేయటానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. కానీ నీవు ఆయనపై ఆధారపడేవానిగా, ప్రార్థించేవానిగా ఉంటావా? అవును అని అనుకుంటే ఇప్పుడే ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ జీవితంలో శ్రమలు తొలగిపోయి సంతోషాన్ని అనుభవిస్తావు. ఆమేన్.